ముఖ్యంగా యాదగిరిరావు గారు మనం చాలా సమస్యలు మనకు ఉన్నాయి, గో సమస్యలు చాలా ఉన్నాయి. అయితే అవును, మనిషి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఫారెన్లో ముఖ్యంగా నెదర్లాండ్స్లో కౌ హగ్ అనే ఒక ప్రక్రియ వచ్చింది. గోవుని కౌగిలించుకోవడం ద్వారా, గోవుకి దగ్గరగా ఉండడం ద్వారా ఒత్తిడిని తొలగించుకోవచ్చు అనేది ఆ కౌ హగ్ సిద్ధాంతం. అది భారతదేశంలో అనాదిగా ఉంది, కానీ మర్చిపోయి ఇప్పుడు కౌ హగ్ని మళ్ళీ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం. ఈ కౌ హగ్కి అంత ప్రాధాన్యం ఉందా? మీరేమంటారు? అవునండి, ఆవు ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టూ ఉండే సుమారుగా 50 మీటర్ల దూరంలో అక్కడికి ఎలాంటి పొల్యూషన్ రాదండి. పర్యావరణకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రదూషణ ఉన్నా సరే దూరం అయిపోతుంది. కనుక మనకు ప్రతి ఇంట్లో ఆవుండేది. ఇందాక రవీందర్ చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో ఆవుండేది. కాబట్టి వాళ్ళు ఆనందంగా జీవించారు పూర్వకాలంలో. ఆ ఆవు నుంచి వచ్చేటటువంటి ఆ రక్షణ ఏదైతే ఉందో, ఆ వలయం ఏదైతే ఉందో, నిరంతరం వాళ్ళు ఆవుల దగ్గర జీవించి ఉన్నారు. కాబట్టి ఆనందకరమైనటువంటి సమాజం అప్పుడు ఉండేది. నేను ఇందాక చెప్పినట్టు పరిశోధనలు జరుగుతున్నాయండి. మా మిత్రుడు ఒక ఆయన అమెరికాలో మన దగ్గర నుంచి ఆవులు తీసుకొని వెళ్ళి అక్కడ చేస్తున్నాడు, వ్యాపారం లాగా. అంటే అక్కడ ప్రచారం చేస్తున్నాడు. ప్రతి ఆదివారము అక్కడ వచ్చి బుక్ చేసుకుంటున్నారటండి. 40 రోజుల ముందర కౌ హగ్, మీరు చెప్పారు నెదర్లాండ్స్ గురించి, అమెరికాలో ఆదివారం ఆయన దగ్గరికి రావటం కోసం కౌ హగ్ కోసం విదేశాలన్నింటిలో 40-50 ఆవులు పెంచుకుంటూ ఉన్నాడు అక్కడ. ఆవులను అక్కడ హగ్ చేసుకోవటం కోసం ముందు బుక్ చేసుకొని వచ్చి $100, $200 అట్లా అడ్వాన్స్ పే చేసి చేసుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి క్రాంతి వస్తుంది. దీనికి కారణం ఇదే, ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఎందుకు ఇది, ఆవు పాలు చూడండి మీరు. దాంట్లో విశేషత ఏంటండి అంటే, ఆవు పాలు 84 లక్షల జీవరాశుల్లో పాలు, క్షీరదాలలో ఏ పాలైనా సరే, ఈవెన్ మన తల్లి పాలైనా సరే తెలుపు రంగులో ఉంటాయి. భారతీయ ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయండి. గోల్డ్ కలర్లో ఉంటాయి, లైట్ గోల్డ్ కలర్లో ఉంటాయి. అది కెరోటిన్ అనేటువంటి ఒక పదార్థం, అద్భుతమైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి పదార్థం. కనుక ఆవు పాలు తాగితే సర్వరోగ నివారణి, మొత్తం మనకు ఎలాంటి అనారోగ్యం రాదు. తల్లిపాలు లేని పిల్లలకు ఆవు పాలు తాపించండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. సరే, అది వాస్తవం. రంగు మీరు ఎప్పుడైనా సరే ప్రేక్షకులు కూడా చూడాలి, గమనించాలి. కాబట్టి ఎక్కడో బయట దేశాలలో కౌ హగ్గు ఇవన్నీ చేస్తున్నారు. మన దగ్గర వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యంగా స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో మన పెద్దలు గాంధీ మహాత్ముడు, తిలక్ లాంటి మహనీయులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే బ్రిటిష్ వాడు అంతకుముందు ఉన్నటువంటి మహమ్మదీయుల పరిపాలనలో విపరీతంగా పెరిగినటువంటి గోహత్యలను ఆపుతాము, గోహత్య నిషేధ చట్టాలు, సంపూర్ణ గోహత్య నిషేధ చట్టాలను తీసుకొని వస్తాము, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాము అని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో తద్భిన్నంగా ఇప్పుడు జరుగుతూ ఉందండి. స్వతంత్ర భారతదేశంలో గోహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రయోజనాన్ని చెప్పే వాళ్ళు లేకుండా పోయినారు. ఇవాళ మీరు సెక్యులర్ ప్రభుత్వం, ఈరోజు కనుమ రోజు, నిన్న మన ప్రధానమంత్రి తన ఆఫీసులో ఆవుల పూజ చేసి బయటకు వచ్చి ఆ రోజు పండుగ రోజు మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో ఆయన నివాసంలో మన పుంగనూరు ఆవులను పెంచుతూ ఉన్నారు. అట్లాగా ప్రతి నాయకుడు ఆ విధమైనటువంటి ప్రచారం చేయాలండి. ఈ రోజున రైతులను ప్రోత్సహించడం కోసం, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం, గో సంతతిని వృద్ధి చేయడం కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మొదలైనటువంటి భాజపా పాలిత రాష్ట్రాలలో అనేక రాష్ట్రాల్లో ఒక ఆవును పెంచుకుంటే ₹50 రోజుకు, ఒక రోజుకు ₹50, ₹30 ఆ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారండి. ఆ విధంగా గోవులను యొక్క సంతతిని అంతరించిపోతున్నటువంటి గోవుల సంతతిని పెంచుకోవటం అనేటువంటిది ముఖ్యంగా ప్రభుత్వాల కర్తవ్యం, ప్రజల యొక్క బాధ్యత. ఈరోజు రైతుకు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఆవును పెంచుకుంటే పాలు ఇవ్వటం ఆగిపోయిన తర్వాత ఆవును నేను ఎలా, వాటి ఆదాయం లేకుండా నేను వాటిని ఎట్లా అని చెప్పి దిక్కుతోచని స్థితిలో అమ్ముకుంటున్నాడు. మనం ఇవాళ ప్రచారం చేస్తున్నాం. కేవలం ఆవు పాలే కాదు, గోమూత్రం, గోమయం ద్వారా అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. వ్యవసాయం, ఆవు పాల కంటే ఒక్కొక్క చోట ఆవు మూత్రానికి
విపరీతమైన డిమాండ్ ఉందండి. గోవు పేడకు విపరీతమైన డిమాండ్ ఇప్పుడు వస్తుంది. కనుక ప్రకృతిపరమైనటువంటి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం ఆ, గో సంస్థలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా కొంత కొంత ముందుకు వస్తున్నాయి. గోహత్యలను ఆపాలనంటే ప్రభుత్వము, పోలీసు వాళ్ళు పూనుకోవాలి. సెక్యులర్ పద్ధతిలో ఓట్లు పోతాయి, ఒక వర్గం వాళ్ళ ఓట్లు పోతాయి అనేటటువంటి భావన నుంచి దూరం అయితే ప్రభుత్వాలు, పోలీసులు అని అనుకుంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గోహత్యలు, గోమాంసం ఎగుమతులు ఇవి ఆగిపోతాయండి. 2-3 చిట్కాలు నేను చెప్తాను. ఎవరింట్లోనైతే ఆవు ఆనందంగా పెంచుకుంటారో, ఎవరైతే ఇంట్లో ఆవును ఆనందంగా పెంచుకుంటారో ఆ ఇంటి వాళ్లకు జాతక దోషాలు ఉండవండి. దోషాలు తొలగిపోతాయి ఇంటి యజమానికి, ఇంట్లో ఉన్న వాళ్ళకు. ఈ రోజుల్లో విపరీతంగా జాతకాల పిచ్చితోటి జాతకాలు చూడాలి, కానీ అది ఒక శృతి మించి ఏదో రకంగా చేస్తూ ఉన్నారు. అలాంటి జాతక దోషాలన్నీ పోవటం కోసం ఏకైక మార్గం గోపోషణ. ఇంట్లో గోవును పెంచుకుంటే వాస్తు దోషాలు పోతాయి. గోధూళిలో ఎలాంటి ముహూర్తం అక్కర్లేదు. అది అష్టమైన, నవమైన, మూఢమైన ఏదైనా సరే గోధూళి వేళల్లో చక్కగా గోవుల ధూళి మధ్యలో పెళ్లిళ్ళు చేయొచ్చు, చక్కగా ఏ కార్యక్రమమైన శుభకార్యాలు చేయవచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇలాంటివన్నీ మనం ప్రచారం చేయాలి. ముఖ్యంగా సమాజం ఈ రోజున గో ఉత్పత్తులు అనేకం దొరుకుతున్నాయండి. మన ఇంట్లో వాడేటటువంటి కాస్మెటిక్స్, ఉదయం లేచిన దగ్గర నుంచి పేస్టు, దంతమంజన్, సబ్బు, ఇంట్లో పూజ చేసుకునేటటువంటి అగరబత్తి, షాంపూ, ఫినాయిల్ లాంటి చిన్న చిన్న వస్తువులు, గో పంచగవ్యాల నుంచి తయారు చేస్తున్నటువంటి వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నాయి. రైతులు తయారు చేస్తున్నారు. మేము చాలా విశేషంగా వీటి మీద ప్రయత్నం చేస్తున్నాం. అనేక గోశాలల వాళ్ళు, అనేక రైతులు తయారు చేస్తున్నారు. సమాజం వీటిని ఆదరించాలి. ఇంట్లో చిన్న చిన్న వస్తువులన్నీ, గో ఆధారిత వస్తువులను ఎప్పుడైతే కొంటామో, ఆవు పాలను రోజు తాగాలి, ఆవు పాలు తాగండి అని చెప్తున్నాం. ఆవు పాలు దొరకటం లేదు. మనం ఎవరైతే ఆవు పాలు, మన పాలు ఎవరు పోస్తారో వాళ్ళతోటి మనం ఆవు పాలు కావాలి మాకు అని చెప్తే వాళ్ళు ఆవును పెంచుకుంటారు, రోజు మనకు ఆవు పాలు తెచ్చిపోస్తారు. ఆ విధంగా గో ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం అనేటటువంటిది సమాజం యొక్క బాధ్యత. గోసేవలో భాగం అది. మనం గో ఉత్పత్తులను ఉపయోగించినట్లయితే అది గోసేవ చేసినట్టు ఉంటుంది, ప్లస్ మన ఆరోగ్యం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, గో సంతతి పెరుగుతుంది. ఈ ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో సమాజం యొక్క బాధ్యత కూడా అంతే ఉంది. చట్టాలను అమలు చేయకపోవటం, చట్టాలు అమలు చేయవలసిన వాళ్ళు ఈ నిర్లిప్తంగా ఉండటం చేత అనేక సమస్యలను గోరక్షకులు ఎదుర్కొంటూ ఉన్నారు. కేవలం పండుగ రోజు మంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్ళి గోవులను పూజ చేసినంత మాత్రాన ఇది సమస్య తీరిపోదు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు చేయాల్సింది, ఇప్పుడు ప్రధానమంత్రి కూడా చెప్పాడు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. యూరియా తగ్గించండి, యూరియా తగ్గించిన వాళ్లకు ఒక ఎకరానికి 800 రూపాయలు ఏదో ఇస్తాను ఒక స్కీము బహుశా 4-5 నెలల క్రితం ఆయన ప్రకటించారు. రైతులకు ఆ విధంగా మనం ప్రోత్సాహకాలు ఇచ్చినట్టయితే, ప్రభుత్వాలు ఇచ్చినట్టయితే, రైతు ముఖ్యంగా ఆవు రైతు దగ్గరే ఉంటుంది. రైతుకు ప్రోత్సాహకాలు ఇస్తే రైతు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటాడు. రైతు కుటుంబంలో ఉన్నటువంటి అందరూ రైతులు కావాలండి. ఇదివరకు అలాగే ఉండేది. చాలా మంది రైతులు కావాలంటే ఉద్యోగాలు చేయలేదు అని చెప్పడం లేదు. ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ సహజమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యవసాయము, పశుపోషణ వాటిల్లో ఎక్కువగా వాళ్లకు ఉంటుంది కనుక ఆ విధంగా వాళ్ళని మళ్లించే ప్రయత్నం ప్రభుత్వాలతో పాటు సమాజం చేయాలి. ఇలాంటి మీడియా సంస్థలు విస్తృతంగా, కేవలం పండుగ రోజు ఇలాంటి సమయం కాకుండా విస్తృతంగా దీనికి ఒక టైం ఏదైనా పెట్టుకొని ప్రతిరోజు లేదా నెలలో 3 రోజులు 4 రోజులు ఈ గోవు గురించి, గో ఆధారిత వ్యవసాయం గురించి, గో ఉత్పత్తుల గురించి, పంచగవ్య చికిత్సల గురించి ఇలాగా ప్రచారం చేసినట్టయితే చాలా ప్రయోజనం ఉంటుందండి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనకు పంచగవ్యాల యొక్క విశిష్టత ఏంటంటే, ప్రతి ఆలయంలో మనకు తీర్థం ఇస్తారు. ఒక 3 చెంచాలు తీర్థం ఇస్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ మహావిష్ణు పాదోదకం లేదా శ్రీ అమ్మవారి పాదోదకం, పావనం శుభం అని చెప్పి ఇస్తారు. ఆ తీర్థంలో పంచగవ్యాలు కలిసి ఉంటాయండి. 3 చెంచాల యొక్క తీర్థం
తీసుకున్నట్టయితే మృత్యువు దగ్గరికి రాదు, పాపాలన్నీ తొలగిపోతాయి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి ఆ మంత్రం యొక్క అర్థం. అంటే పంచగవ్యం కొద్దిగా అయినా కానీ రోజు మనం సేవనం చేసినట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది, సమాజం బాగుంటుంది అనేటటువంటిది కాన్సెప్ట్. అది ఆలయం ఆధారంగా మనకు అది అర్థమవుతుంది. కాబట్టి అనేక అంశాలు ఈ విధంగా మనం ధార్మిక పరంగా, శాస్త్రీయంగా, మనం పర్యావరణ పరంగా ఇలాగా అనేక అంశాలు గోవు యొక్క విశిష్టత, గోవు యొక్క దీంట్లో సైంటిఫికల్ గా ముడిపడి ఉన్నాయి కనుక వీటిని మరింత అధ్యయనం చేయాలి, ప్రభుత్వాలు పూనుకోవాలి, సమాజం పూనుకోవాలి. మీరు చాలా చక్కగా ఇది 3-4 సార్లు మీరు ఇలాంటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు. ఇది ఒక్కరోజు కాకుండా నిరంతరం మీరు దాని గురించినటువంటి అధ్యయనం చేస్తూ సమాజానికి అందించేటటువంటి ప్రయత్నం మీడియా ద్వారా కూడా ఎక్కువగా జరిగినట్టయితే విశేషమైన ప్రయోజనం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు యాదగిరిరావు గారు.